మహారాష్ట్ర సీఎం పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాత్రి మహాయుతి నేతల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బీజేపీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంపై అంగీకారం కుదిరినట్లు తెలుస్తుంది. మరో 2 రోజుల్లో బీజేపీ శాసన సభాపక్ష నేత ఎన్నిక జరుగుతుందని తెలుస్తోంది. షిండే, అజిత్లను డిప్యూటీ సీఎంగా ఉంచాలని బీజేపీ పెద్దలు కోరినట్లు తెలుస్తుంది. అయితే కొన్ని ముఖ్యమైన పోర్ట్ఫోలియోలపై కూడా నేతలు చర్చించినట్లు సమాచారం. హోం, ఆర్థిక, రెవెన్యూ శాఖలు బీజేపీకే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఇంకా ఢిల్లీలోనే ఏక్నాథ్ షిండే ఉండడంతో ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే భేటీ తర్వాత ఫడ్నవీస్, అజిత్ పవార్ మహారాష్ట్రకు పయనమైనట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, మహారాష్ట్ర సీఎం పదవిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. నిన్న మొన్న కూడా ఈ యొక్క సీఎం పదవిపైనే ఇటు బీజేపీ నేతలు, కీలక నేతలతో కూడా సమావేశం కూడా నిర్వహించారు. అయితే నిన్న రాత్రి మహాయుతి నేతల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఈసారి బీజేపీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంపై అంగీకారం కుదిరినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా కూడా అవతరించింది. మిత్రపక్షాల కంటే ఎక్కువగా బీజేపీకి ఎక్కువగా స్థానాలు రావడంతో మరి ఈసారి బీజేపీ వ్యక్తే సీఎం గా ఉంటారని కూడా దాదాపు కన్ఫర్మ్ గా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఏక్నాథ్ షిండేకు, అదేవిధంగా అజిత్ పవార్ కూడా చాలా కీలకంగా మహారాష్ట్ర ఎన్నికల్లో విషయాల్లో కూడా చాలా కీలకంగా కూడా వివరించారు. మరి ఈ డిప్యూటీ సీఎం ఇచ్చే విషయంపై కూడా బీజేపీ హైకమాండ్ కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అయితే మరో 2 రోజుల్లో బీజేపీ శాసన సభ పక్ష నేత ఎన్నిక జరగనుందని తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలోనే ఇటు షిండే, అజిత్ పవార్ లకు కూడా డిప్యూటీ సీఎం గా ఉండాలని కూడా బీజేపీ పెద్దలు కూడా కోరినట్టుగా తెలుస్తోంది. అయితే కొన్ని ముఖ్యమైన పోర్ట్ఫోలియోస్ మంత్రివర్గానికి సంబంధించి కూడా నేతలు చర్చించినట్టుగా సమాచారం. మరి మేజర్ గా హోం శాఖతో పాటు ఆర్థిక, రెవెన్యూ శాఖలు బీజేపీకే ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇంకా ఏక్నాథ్ షిండే ఇంకా ఢిల్లీలో ఉండడంతో మరి ప్రతిపాదనకు అంగీకరించలేదా అనే పుకార్లు కూడా ఒకవైపు చెక్కలు కొడుతున్నాయి. కాబట్టి మరి ఈ రోజు రేపట్లోగా వీటన్నిటిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఇటు ఫడ్నవీస్ తో పాటు అజిత్ పవార్ కూడా బీజేపీ హైకమాండ్ తో మాట్లాడి మహారాష్ట్ర కూడా వెళ్ళినట్టుగా సమాచారం ఉంటుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఏక్నాథ్ షిండే ఢిల్లీలోనే మకాం వేసినట్టుగా తెలుస్తోంది. మరి కొన్ని విషయాలపై కూడా ఇంకా ఏకాభిప్రాయం రాకపోవడంతోనే ఆయన ఏక్నాథ్ షిండే కూడా ఢిల్లీలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి మరి ఈ రోజు కానీ ఈ రోజు సాయంత్రం వరకు కానీ ఒక కొలిక్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈసారి మహారాష్ట్ర ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిన నేపథ్యంలో మరి ఈసారి బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో దేవేంద్ర ఫడ్నవీసే ఈసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇటు మిత్రపక్షంలో ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే గాని, అజిత్ పవార్ గాని దీనిపై కూడా ఏకాభిప్రాయం కూడా వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే మేజర్ గా కొన్ని పోర్ట్ఫోలియోస్ మంత్రివర్గానికి సంబంధించి ఎవరెవరికి ఇవ్వాలి, బీజేపీకి ఎన్ని ఇవ్వాలి, అదేవిధంగా ఏక్నాథ్ షిండే వర్గానికి కానీ ఇటు అజిత్ పవార్ వర్గానికి సంబంధించి కూడా ఎవరెవరికి ఎన్ని ఇవ్వాలపై కూడా ఒక క్లారిటీ వచ్చేటట్టు తెలుస్తోంది. మేబీ ఈ రోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఏక్నాథ్ షిండే ఇంకా ఢిల్లీలో ఉన్నారు. మరి హైకమాండ్ ఇప్పుడు బీజేపీ నేతలతో కూడా ఆయన మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. మరి ఇప్పటికే ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు అజిత్ పవార్ తో కూడా బీజేపీ నేతలు కూడా మాట్లాడగా తెలుస్తా ఉంది. మరి ఇందులో ఇంకా పోర్ట్ఫోలియోస్ వీళ్ళలో ఇంకా కొంతవరకు ఇంకా క్లారిటీ రావాల్సింది. అయితే మేజర్ పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బీజేపీ వద్దనే ఉంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక డిప్యూటీ సీఎం గా అజిత్ పవార్ తో పాటు ఏక్నాథ్ షిండేకు అవకాశం ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటు 2 సంవత్సరాలు దేవేంద్ర ఫడ్నవీస్ గాని, తర్వాత ఏక్నాథ్ షిండే, తర్వాత 1 year అజిత్ పవార్ ఈ యొక్క దానిపై కూడా చర్చ కూడా వచ్చినప్పటికీ కూడా మరి మేజర్ మాత్రం మరి బీజేపీ హైకమాండ్ మాత్రం ఈసారి దేవేంద్ర ఫడ్నవీస్ ని ముఖ్యమంత్రిగా. సీఎం ఎంపిక ప్రకటన ఆలస్యానికి కారణం ఏంటి? అసలు ఇన్ని రోజులుగా ఎందుకు జాప్యం జరుగుతుంది? మొదటి నుంచి కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఇటు బీజేపీతో పాటు ఏక్నాథ్ షిండే, అదేవిధంగా అజిత్ పవార్ వీళ్ళంతా కూడా చాలా ఎన్నికల్లో కూడా చాలా కీలకంగా కూడా పనిచేస్తారు. అయినప్పటికీ కూడా మరి ఈ ఎన్నికల్లో ఎక్కువగా బీజేపీ అభ్యర్థులు ఎక్కువ గెలవడం జరిగింది. మరి ఎప్పుడు లేనంతగా దాదాపు అత్యధిక స్థానాలు కూడా బీజేపీ ఎక్కువ కైవసం చేసుకున్న నేపథ్యంలో మరి మొదటి నుంచి కూడా ఈసారి కూడా ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండేనే ఉంటారని కూడా కొంతవరకు చర్చ జరిగింది. ఆయన వర్గానికి సంబంధించిన నేతలు కూడా ఆయనే ఉండాలని కూడా ఉన్నారు. ఆ మధ్య 2 రోజుల క్రితం అంటే మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఏక్నాథ్ షిండే కూడా
మరి హైకమాండ్ చెప్పిన విధంగానే తాము వెళ్తాము, ఆ డైరెక్షన్ లో వెళ్తాం కాబట్టి ఎవరికైనా అవకాశం దక్కితే తప్పకుండా ఈసారి మళ్ళోసారి తనే ముఖ్యమంత్రి ఉండే అవకాశం ఉందని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే వీటన్నిటిపై కూడా బీజేపీ హైకమాండ్ కూడా వీళ్ళందరితో చర్చించింది. మరి మేజర్ గా మహారాష్ట్ర ఎన్నికల్లో ఎక్కువగా బీజేపీకి అత్యధిక స్థానాలు గెలవడం, మరి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించడంతో మరి ఎక్కువగా ఈసారి బీజేపీ వ్యక్తినే ముఖ్యమంత్రి చేయాలని కూడా భావిస్తున్నారు. మరి ఇప్పటికే ఇటు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండేనే లాస్ట్ టైం ఉన్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ప్రజెంట్ మహారాష్ట్ర ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచిన నేపథ్యంలో మరి ఎక్కువగా క్రెడిట్ అంతా కూడా దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లకు దక్కుతున్న నేపథ్యంలో మరి మేజర్ గా పోర్ట్ఫోలియోస్ విషయం కానీ ముఖ్యమంత్రి పదవి విషయంలో మరి ఈసారి బీజేపీ మాత్రం ఎక్కువగా పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి దేవేంద్ర ఫడ్నవీస్ కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే సెంట్రల్ లో బీజేపీ ఉంది, మరోవైపు మహారాష్ట్రలో ఎక్కువగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించిన నేపథ్యంలో మరి ఈ విషయంలో కొంతవరకు ఇంకా అన్ని కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ గానీ, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లతో కూడా మాట్లాడారు. మరి 2 రోజుల నుంచి కూడా చర్చలు అయితే దాదాపు కొలికి వచ్చినట్టు తెలుస్తోంది. మరి దాదాపుగా దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డిప్యూటీ సీఎంలుగా ఇటు అజిత్ పవార్ తో పాటు ఏక్నాథ్ షిండే నియమించే అవకాశం ఉంది. మేజర్ పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బీజేపీ వద్దనే ఉంచుకొని కొన్ని కీలక శాఖలు మాత్రం ఏక్నాథ్ షిండే సంబంధించిన వ్యక్తులకు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సందీప్. మరి 1-2 రోజుల్లో మాత్రం దీనిపై కూడా క్లారిటీ వచ్చిన తర్వాత మహారాష్ట్ర సీఎం గా దేవేంద్ర ఫడ్నవీస్ ని నియమించే అవకాశం ఎక్కువ ఉంది.